పన్ను చెల్లించేవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే టైం వచ్చింది. అవగాహన లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, నిపుణుల ప్రమేయం లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ చాలా మంది ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఐటీ రిటర్న్స్ ఎలాంటి పొరపాట్లు లేకుండా దాఖలు చేస్తారు. అయితే కొంతమంది మాత్రం గడువు తేదీ దగ్గర పడే కొద్దీ కంగారులో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఐటీ రిటర్న్స్ లో చేసిన తప్పులను సరిచేసుకునే వీలు ఉంటుంది. రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా సరిచేసుకోవచ్చు. కానీ దీనివల్ల చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే మొదటిసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడే జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు తలెత్తవు. 7 రకాల ఐటీ ఫారంలను CBDT నోటిఫై చేసింది. వీటిలో మీకు కరెక్ట్గా సెట్ అయ్యేదాన్ని ఎంచుకోవాలి. మీకు 50 లక్షల వరకు జీతం, ఒక ఇంటిపై ఆదాయం, అలానే వడ్డీ తదితర మార్గాల్లో ఆదాయం వస్తుంటే కనుక ITR 1 దాఖలు చేయాలి. 50 లక్షలకు పైగా ఆదాయం ఉండి ఒకే ఇంటి ద్వారా ఆదాయం వస్తున్నప్పుడు ITR 2ని దాఖలు చేయాలి. వ్యక్తులకు కానీ హిందూ అవిభాజ్య కుటుంబాలకు, సంస్థలకు 50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే ITR 4ని ఎంచుకోవాలి. ITR 1, ITR 2ల విషయంలో అనుమానం ఉన్నవారు ITR 3 ఫారంని ఎంచుకోవచ్చు. షేర్లు కొనడం, అమ్మడం చేసినప్పుడు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ITR 2 లేదా ITR 3 ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా ఫారంలు కంపెనీలకు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే 1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. EPF, PPF, ELSS, హోమ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియం వంటివన్నీ ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వీటి వివరాలను నమోదు చేస్తే మీకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలానే సెక్షన్ 80Dలో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. ఇక సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై కూడా 10,000 రూపాయల వరకు 80TTA సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ వేతనంలో HRA లేనట్లయితే సెక్షన్ 80GG కింద అద్దె చెల్లింపులకు మినహాయింపు అనేది ఉంటుంది. పన్ను మినహాయింపు పొందాలంటే అన్ని రకాల పెట్టుబడులను, ఖర్చులను సరిగ్గా రిటర్న్స్లో పేర్కొనాలి. లేదంటే అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.